బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి విమర్శించడంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించారు. రేపు రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి వివరాలు తీసుకుంటామన్నారు. రాజగోపాల్ రెడ్డితో మాట్లాడిన తరువాత ఏం చేయాలి అన్న దానిపైన నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు మల్లు రవి. మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి టార్గెట్ గానే విమర్శన అస్త్రాలు సంధిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దీనిపైన క్రమశిక్షణ చైర్మన్ మల్లు రవి మాట్లాడారు. తనతో మాట్లాడిన తర్వాత రాజగోపాల్ తో కూడా మాట్లాడిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటామన్నది చెప్తామంటున్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఓవర్ టు యు. రైట్ సుమతి, గత కొంతకాలంగా కూడా తన అసంతృప్తిని బహిరంగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తపరుస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని తనకు మంత్రి పదవి రాకపోవడంపై కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తారని ఇవ్వలేదనేది కూడా సన్నిహితుల వద్ద వాపోతున్నారు. దీనికి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంబంధించి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా మల్లు రవిని ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన తనతో సంప్రదించిన తర్వాత ఏ విషయం ఏ యాక్షన్ తీసుకోవాలనేది కూడా అయితే శివ, కొద్దిసేపటి క్రితమే డీకే శివకుమార్ ని కూడా కలిశారు రాజగోపాల్ రెడ్డి. దీనిపై కూడా పెద్ద చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర వహించాము అనేది ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తూ ఉన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానన్నారు. ఇటు ఎన్నికల ప్రచారంలో కూడా ఎంపీని గెలిపిస్తే నాకు మంత్రి పదవి ఇస్తానన్నారు అనేది ప్రధానంగా అందరి దగ్గర ఆయన చర్చిస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ ను కలవడంపై కూడా కొంత చర్చ అయితే కొనసాగుతుంది. అతని రికమెండేషన్ అధిష్టానంతో అంటే రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ అలాగే ప్రియాంక గాంధీ అత్యంత సన్నిహితంగా డీకే శివకుమార్ ఉంటారు కాబట్టి ఆయన ద్వారా ఏమైనా మంత్రాలు జరుపుతున్నారా ఏంటి అనేది అంటే కూడా కొంత చర్చ జరుగుతుంది. మరోవైపు ఇటు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో అతని ద్వారా ఏమైనా మాట్లాడి ఇటువంటి వ్యాఖ్యలు బహిరంగ చేయొద్దు అనేది అతని ద్వారా ఏమైనా చర్చలు జరుపుతున్నారనేది కూడా తెలియాల్సింది. కానీ ఈ సమయంలో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి పదవిపై కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేయడం పట్ల ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. ఇంత బహిరంగంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కరెక్ట్ కాదని కూడా అంతర్గతంగా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాజగోపాల్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ఏం చేయాలని దానిపై నిర్ణయం తీసుకుంటారంటే కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఇటు మల్లు రవి తెలియజేశారు. ఇక 2 రోజులుగా బీసీ ధర్నా ఏర్పాట్లో ఉన్నాను, అన్ని విషయాలపై రాజగోపాల్ రెడ్డి నుంచి వివరణ తీసుకుంటారంటూ కూడా ఇచ్చిన వివరణను బట్టి అధిష్టానంతో కూడా చర్చించి అంటే అటు బీసీ ప్రెసిడెంట్ ఇతర నేతలతో చర్చించిన తర్వాత ఫర్దర్ గా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇటు రేపు రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి వివరాలు తీసుకుంటా ఫర్దర్ గా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అనేది కూడా ఇతర నేతలతో చర్చించిన తర్వాత మీడియాకు వెల్లడిస్తానంటూ కూడా ఇటు మల్లు రవి తెలియజేశారు. రైట్ శివ, మొత్తానికి రేపు రాజగోపాల్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటామన్న దానిపైన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్తా అంటున్నారు. ఫస్ట్ రియాక్షన్ అది. ఆయనతో ప్రస్తుతం 2 రోజుల నుంచి బీసీ సభల ఏర్పాట్లో ఉన్నాం. సో దీనిపైన పూర్తి వ్యవహారం ఆయనతో మాట్లాడాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.